సో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఈ మొదటి వచనము కొద్దిసేపు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? దేవుడు లేడని అనుకుంటారంట, కానీ వాళ్ళు హృదయంలోనే అనుకుంటారు అని బైబిల్ సెలవిస్తుంది. బుద్ధిహీనులు అనగా ఇంగ్లీష్లో ఫూల్. ఏంటంటే దేవుడు ఉన్నాడు అని కూడా వాళ్ళు ఇష్టపడరు. యాక్చువల్గా చెప్పాలంటే ఏథియిస్ట్ అంటాం మనం. వాళ్ళు ఏంటంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మేము స్వతహాగా సాధించగలము, మాకు దేవుడు అవసరం లేదు అని కొంతమంది నిర్లక్ష్యం చేసి దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది అయితే, మరికొందరు అయితే సైంటిస్టులు కావచ్చు, బహు జ్ఞానవంతులు, ప్రపంచంలో డాక్టరేట్స్ చేసిన వారు, పిహెచ్డి చేసిన వారు కూడా చాలామంది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి చాలా పరిశోధన చేస్తూ ఉన్నారు, దేవుడు లేడు అని నిరూపించడానికి. వాటి నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ కానీ, ఎవల్యూషన్ థియరీ కానీ ఇవన్నీ వచ్చాయి. వారు అంటారు దేవుడు లేడు అని చెప్తారు. మరి ఈ సృష్టి ఏ విధంగా వచ్చిందంటే దానికంతటా అదే ఫామ్ అయ్యింది, ఒక బిగ్ బ్యాంగ్, ఒక గొప్ప శబ్దంతో ఫామ్ అయిపోయింది అని చెప్తారు. అవన్నీ కూడా థియరిటికల్గానే ఉన్నాయి, అన్నీ కూడా ప్రూవ్ అయితే ఏమి అవలా, అన్నీ అభిప్రాయాలు అంతే. బట్ ఇవన్నీ చూసినప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే, దావీదు ద్వారా తెలియజేస్తుంది, బుద్ధిహీనుడు అలా అనుకుంటాడంట. మరి మనము దేవుడిని నమ్ముతున్నామా? దేవుడు ఉన్నాడని మనము దేవుడిని నమ్ముతున్నాము, కానీ ఇక్కడ వచనంలో మళ్ళీ ఒకసారి చదివితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కొంతమంది బహిరంగంగా చెప్తారు, కొంతమంది హృదయంలో అనుకుంటారు. అనగా ఒక్కొక్కసారి విశ్వాసులుగా మనం కూడా ఏదైనా మనకి అనుకోకుండా ఏదైనా జరిగితే, మనకు అనుకున్నట్టుగా జరగకపోతే దేవుడు ఉన్నాడా అసలు అనేసుకుంటాం మనసులో. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు అలా జరుగుతుంది నా జీవితంలో? ఎందుకు నాకు ఈ సమస్యకి జవాబు ఎవడు దేవుడు? ఎందుకు నాకు ఉన్న అనారోగ్యం ఎందుకు తీసివేయడు దేవుడు? దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నిజంగా ఉన్నాడా అని ఎన్నిసార్లు మన మనసులోకి రాలేదు? నాకైతే చాలాసార్లు వస్తూ ఉంటుంది. అవునా? దిస్ ఆల్ మనకి విశ్వాసులుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి జవాబు రాకపోతే మనకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దేవుడు ఉంటే ఎందుకు ఈ లోకంలో ఈ సొసైటీ ఇలా ఉంది? దేవుడు ఉంటే ఎందుకు అన్యాయం చేసిన వారికి శిక్షించట్లేదు? దేవుడు ఉంటే ఎందుకు ఇవన్నీ జరగనిస్తూ ఉన్నాడు అనుకుంటాం కదా. ఎస్, దిస్ ఇస్ ఆల్ మన హృదయంలో దేవుడు లేడు అంటే ఏమంటుంది బైబిల్? మనం ఒప్పుకోకపోయినా దేవుడైతే ఉన్నాడు. అది మన ఫీలింగ్ అంతే. మనం అనుకుంటాం మన హృదయంలో దేవుడు లేడని, బట్ దేవుడైతే ఉన్నాడు. ఏంటి బ్రదర్, మరి ఏంటి ప్రూఫ్స్? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులుగా మనం ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తాం, దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని అడిగితే ఒక ప్రూఫ్ చూపించండి చూద్దాం అంటే ఏం చెప్తాం మనం? చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలాగైతే సైంటిస్టులు దేవుడు లేడని ప్రూవ్ చేస్తూ ఉన్నారో, దేవుడు ఉన్నాడని కూడా ప్రూవ్ చేసే చాలా పరిశోధన జరుగుతూ ఉన్నాయి. అలాగే చాలా రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది కాస్మోలాజికల్ ప్రూఫ్. అంటే ఈ సృష్టిని ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక కాజ్ లేకపోతే ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు తయారు చేసిన ఒక క్రియేటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఆ స్మార్ట్ ఫోన్ దానికది అన్నట్టుగా వచ్చేది కదా. దీన్ని ఎవరో ఒకరు తయారు చేశారు. అది యాపిల్ వాడో లేకపోతే శాంసంగ్ వాడో, ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేశారు. సో అలాగే క్రియేషన్ కూడా అది ఒక గొప్ప శబ్దంతో అది క్రియేట్ అయిపోతుంది అంటున్నారు. కానీ బట్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో భూమి మీద కానీ ప్రపంచంలో, దానికి ఒక క్రియేటర్ అయితే ఉన్నాడు. అతనే ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన మన ఆది కాండంలోనే మనం చూస్తాం. మొదటి వచనంలో మొదటి అధ్యాయంలో 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈజ్ ద కాజ్. ఆ కాజ్ ఎవరు అంటే దేవుడే. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. అలాగే రెండోదిగా మరొక కారణం ఏంటంటే టెలియాజికల్ ప్రూఫ్. అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్, ఆర్డర్ ఆఫ్ ది క్రియేషన్. ఒక ఆయన అన్నాడు, ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో
అది ఒకసారి మనం చదివినట్లయితే అది అనుకోకుండా గొప్ప పేలుడు సంభవించి సృష్టి అంతా కూడా ఆ సోలార్ సిస్టమ్ దానికదే అలా ఫామ్ అయిపోయిందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గంపలు నిండగా యాపిల్స్ కొని మన ఇంట్లో పెట్టి బుట్టలో మనం ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక వైబ్రేషన్ వచ్చి లేదా ఒక చిన్న భూకంపం లాంటిది వచ్చి కింద పడిపోయింది అనుకోండి, యాపిల్స్ చల్లా చెదిరైపోతాయి లేదా? చల్లా చెదిరైపోతాయి. ఒకటేమో కిచెన్లోకి వెళ్ళిపోతుంది, ఒకటేమో బల్ల కిందకి వెళ్ళిపోతుంది, ఇంకోటేమో మంచం కిందకి వెళ్తుంది, ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి సోలార్ సిస్టమ్ విశ్వం చూసినట్లయితే చల్లా చెదిరిగినట్టు అనిపిస్తుందా? మనం చదువుకున్నాం సోషల్లో కానీ చిన్నప్పుడు. ఈ సోలార్ సిస్టమ్ చూసినప్పుడు అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి. అర్త్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, 24 hours 365 days తిరుగుతూనే ఉంటుంది. ఆ డిస్టెన్స్ చూసినట్లయితే అవి చక్కగా అమర్చినట్టుగా ఒక ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటుంది. జూపిటర్ కానీ సాటర్న్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫిక్స్డ్ పొజిషన్స్లో మనం చూస్తాం. అవి ఏమైనా ఎప్పుడైనా వాటి పొజిషన్స్ని అటు ఇటు వెళ్ళినట్టుగా మనం విన్నామా? లేదు. ఇప్పుడు యాపిల్స్ ఇలా చల్లా చెదరై అయిపోయాయి అంటే అలా కాకుండా కింద పడిపోయినప్పుడు అవి చక్కగా అమర్చి ఉన్నాయనుకోండి, మనకు డౌట్ వస్తుందా లేదా? మన లోపలికి వచ్చాం, యాపిల్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి, కానీ చక్కగా ఒక సెంటర్లో ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లాగా మంచి నీట్గా ఉన్నాయనుకో, బాబు ఎవరు వచ్చారు ఇంటికి, ఎవరు వాటిని సర్దారు అనుకుంటాం. ద సేమ్ వే యూనివర్స్ కూడా, సోలార్ సిస్టమ్ కూడా చల్లా చెదిరైపోయినట్టుగా లేదు. అది ఎలా ఉందంటే ఒక ఆర్డర్గా ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగడము, ఈ 365 days ఏ విధంగా రొటేషన్ అవ్వడము, మనకున్న కాలాలు కానీ వర్షాకాలము లేదా ఎండాకాలము, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవే. దేవుడు ప్రతి ఒక్కరికి విశ్వాసులతో పాటు అవిశ్వాసులు కూడా ఆయన కృపను చూపిస్తూ ఉంటాడు. ఏ విధంగా చూపిస్తాడు? నేచర్ నుంచి. ప్రతి ఒక్కరికి ఎండ వస్తుంది కదా, ఎండాకాలం ప్రతి ఒక్కరు విటమిన్ డి లేకపోతే ఏమైపోతాం మనం? ఫారెస్ట్ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి మెడిసిన్ తయారవుతుంది. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేవే. ఇవన్నీ కూడా మనిషి పొందుకుంటూ ఉంటాడు. గాలిని మనం పీలుస్తాము, ఆక్సిజన్ కూడా వాటి నుంచి వచ్చేది. ఇవన్నీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, చాలా ప్రూఫ్స్ ఇన్ ద నేచర్. ఇవన్నీ కూడా మనిషి అనుభవిస్తూ ఉంటాడు. కానీ చివరికి చెప్తాడు దేవుడు లేడు అంటాడు. ఎంత అవివేకం అది! అందుకే దేవుడు అంటానే ఉన్నాడు, ఎవరైతే అలా దేవుడు లేడు అంటున్నారో వాళ్ళు ఎవరంట? దే ఆర్ ఫూల్స్, బుద్ధిహీనులు అని వాక్యం తెలియజేస్తుంది. అలాగే మూడో ప్రూఫ్ ఇంకేదైనా ఉందంటే యూనిక్నెస్. మన కళ్ళు వేరే వాళ్ళకి ఉండవు, మన పాము ఇది కూడా మనం తంబు ఇవన్నీ కూడా యూనిక్నెస్గా ఉంటుంది. ఆ విధంగా దేవుడు క్రియేట్ చేశాడు. ఇవన్నీ కూడా ర్యాండమ్గా లేకపోతే అనుకోకుండా వచ్చినవి కాదు, ఎవరో ఒక శక్తి అది క్రియేట్ చేస్తేనే వచ్చింది. ఆ శక్తే బైబిల్ చెప్తుంది దేవుడు అని చెప్పి. అలాగే మరొక కారణము మారల్స్ అనేది. ఇప్పుడు మనం చూస్తాం, మన మనస్సాక్షి దేవుడు ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఇచ్చాడు, అవునా? అది కరెక్టా రాంగా, రైటా రాంగా, తప్ప ఒప్ప అని మనకు తెలియజేస్తుంది. మనం ఒకవేళ అబద్ధం ఆడేమనుకోండి, మన మనస్సాక్షి మనకు తెలియజేస్తుంది, నువ్వు చేసింది అబద్ధం, మాట్లాడింది అబద్ధం, నువ్వు చేసింది తప్పు అని చెప్పి, అవునా? ఫర్ ఎవ్రీ వన్, మ్యాన్ కైండ్, ప్రతి ఒక్క మనిషి కూడా వాడు ఎంత మృగంగా జీవించినా, ఎంత దారుణంగా అవినీతి పనులు చేసినా, చంపేసినా కూడా వాడికి తెలుసు, వాడి మనసుకు తెలుసు వాడు చేసింది తప్పు అని చెప్పి. అది ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. రోమపత్రికలో ఉంటుంది, మీ హృదయమైన పలక మీద ఆయన ఏం చేశాడు? మనకి ఆజ్ఞలు లిఖించాడు. మన హృదయంలో, మనం పుట్టిన తర్వాత మన హృదయంలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది మనస్సాక్షి ఉంటుంది, కాన్షియస్నెస్ అంటాం మనం. అది ఏం చేస్తుందంటే మనం ఏది తప్పు చేసినా, ఏది రైట్ చేసినా అది మనకు తెలియజేస్తూ ఉంటుంది, మనకు గద్దిస్తూ ఉంటుంది. కొంతమంది మనస్సాక్షిని చంపుకొని ఏం చేస్తారు? పాపక్రియలు చేస్తూ ఉంటారు. బట్ దే నో దే ఆర్ డూయింగ్ రాంగ్. సో మరొక ప్రూఫ్ ఏంటంటే మారల్ ప్రూఫ్. మారల్ వాల్యూస్ మనకు ఉన్నాయంటే అది ఎవరు ఇచ్చారు? ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. ఎవరు ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది మనకి? ఇది రైట్ అని, ఇది రాంగ్ అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ దేవుడే నిజంగా లేడు అనుకోండి, దేవుడితో మనకు సంబంధం లేదనుకోండి, ఇంకా ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా రాంగ్ ఉండదు, రైట్ ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చిందంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరికి అనిపిస్తే అది రైట్, అంతేగా. వాట్ వీ డూ ఈజ్ రైట్, వాట్ వీ ఫీల్ ఈజ్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రైట్. నిజంగా కరెక్ట్గా మనం చెయ్యం, కానీ మనకి ఏది ఇష్టమైనా చేసేస్తూ ఉంటాం. దేవుడిని లేకపోతే ఆ విధంగా మన ప్రపంచం అల్లకొల్లం అయిపోతుంది. దేవుడు ఆజ్ఞలు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ మోరల్ వాల్యూస్, ఆ ప్రూఫ్ అయితే మనకుంది. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే టెస్టిమోనియల్ ప్రూఫ్.
సాక్షార్థమైన జీవితం ఆధారం. ఇప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చాడు అని ఎవరైనా కాదనగలరా? నేను ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించాను, కానీ ఇప్పుడు మార్పు చెంది రక్షణ పొందుకొని దేవుడి కోసం జీవిస్తూ ఉన్నాను. ఇది ఎవ్వరు కాదనలేని సత్యం. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా, వాళ్ళకి ఇష్టమున్న ఇష్టం లేకపోయినా, ఒకప్పుడు నేను ఇష్టానుసారంగా జీవించాను, ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, ఒకప్పుడు ఆ వారితో వీరితో స్నేహంగా ఉండేవాడిని, చెడు స్నేహం చేసేదాన్ని. కానీ ఇప్పుడు మందిరంకి వెళ్తున్నాను, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాను, చక్కగా మంచి జీవితం జీవించాలని ఆశపడుతున్నాను. ఈ మార్పు ఏ విధంగా వచ్చిందంటారు? దేవుడు కలగజేస్తేనే వచ్చింది. ఈ టెస్టిమోనియల్ ప్రూఫ్ అనేది ఇది మన జీవితంలో ఒక పవర్ఫుల్ వెపన్గా మనం వాడుకోవచ్చు. యాజ్ ఎ క్రిస్టియన్ దేవుడు మనకు చెప్పింది ఏంటంటే, మీరు బూదిగంతల వరకు వెళ్ళి ఏం చేయమన్నాడు? మీరు నా సాక్షులుగా ఉండమన్నాడు. సో యాజ్ ఎ బిలీవర్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్, మనము ఎవరితో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా, లేకపోతే కాసేపు బాధగానే చేసినా, అప్పుడప్పుడు కొంచెం దేవుడి టాపిక్ తెచ్చుకుంటే ఇంకా మనకు మంచిది. ఆ విధంగా మనం సాక్షులుగా ఉండవచ్చు. ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, ఎవరితో మాట్లాడినప్పుడు కానీ, దేవుడు మన జీవితంలో ఏవైతే అద్భుతాలు చేశాడో, ఏవైతే కార్యాలు జరిగించాడో, ఎలా దేవుడు నా జీవితాన్ని ఏ విధంగా మార్చాడు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని ఇతరులతో పంచుకోవడమే సాక్షాత్మైన జీవితం. అది ఎవరు కూడా తీసివేయలేరు, ఎవరు కూడా ఒప్పుకోము అని చెప్పలేరు. సో అదొక ప్రూఫ్. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే రిజరెక్షన్ కదా. జీసస్ పునరుద్ధానుడైన దేవుడు మానవుడిగా ఈ భూమి మీద జన్మించడమే గొప్ప ప్రూఫ్. అది గొప్ప అద్భుతమైన సంఘటన హిస్టరీలో, హిస్టారికల్ ప్రూఫ్ అనవచ్చు. ఆయన పాపరహితుడిగా జీవించి, మరణించి, తిరిగి లేచి, అహరోనుమై అనేక మంది కనిపించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. సో ఇట్స్ హిస్టారికల్ ప్రూఫ్. ఏంటంటే దేవుడు మానవుడిగా జీవించి, మరణించి, తిరిగి లేచాడు. అది ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అది మరొక ప్రూఫ్ ఏంటంటే రిజరెక్షన్ ప్రూఫ్. సో అలాగే అనేక ప్రూఫ్స్ ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ కూడా తెలుసుకొని మనం దేవుడు లేడు అంటే మన బుద్ధిహీనము అంటాడు దేవుడు. సో ఎంత డాక్టరేట్స్ చదివినా, ఎంత పిహెచ్డీలు చేసినా, గొప్ప గొప్ప సైంటిస్టులు అయినా కూడా ఒకవేళ నాకు దేవుడితో సంబంధం లేదు, దేవుడు నాకు అవసరం లేదు, నాకు నేను అన్నీ చేసుకోగలను, ఈ సృష్టి అంతా కూడా దానికంతటే అది వచ్చేసింది, దానికంతటా ఆర్డర్గా డిజైన్ అయిపోయింది అని ఎంత గొప్పవారైనా అనుకుంటే దేవుడి దృష్టిలో వాళ్ళు ఏమవుతారు? బుద్ధిహీనులు అవుతారు. దేవుడు వారిని ఫూల్గా చూస్తాడు, వాళ్ళు ఎంత గొప్పవారైనా కావచ్చు. డార్విన్ ఆయన ఎవల్యూషన్ థియరీ ఆయన కనిపెట్టి కోతి నుంచి మానవుడు వచ్చాడని చెప్పాడు. కానీ తర్వాత ఎవల్యూషన్ అంటే ఇంకా ఇప్పటికప్పుడు అలా మారుతా ఉంటుంది. కోతి ఏంటంట, తర్వాత కోతికున్న తోకపోయి మానవుడు అయ్యాడంట. మరి మానవుడు తర్వాత ఇంకొక సృష్టి అవ్వాలిగా, మరి మానవుడితో ఆగిపోయేది, ఇంకొక యానిమల్ అవ్వాలి కదా. ఎవల్యూషన్ థియరీ అంటే అదే. అలా ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది. కానీ తర్వాత డార్విన్ కూడా చివరిలో మరణ పడక దగ్గర ఒక పక్కన నర్సుని పిలిచి, నేను చెప్పిందంతా కూడా అది రైట్ కాదు అని చెప్పి ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు చదివించుకొని విన్నాడంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. కానీ అది బయటికి రాలేదు మళ్ళా. కానీ అది మనం సెర్చ్ చేస్తే దొరుకుతుంది. కానీ అది తన కుమారులు కానీ, అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే ఆ డార్విన్ ఆ థియరీ ఎన్నో బుక్స్ ప్రింట్ చేసేసారు. అవన్నీ కూడా మళ్ళీ లాస్ అయిపోతారు కదా, బిజినెస్ సైంటిఫిక్గా, సైన్స్ కానీ. సో అవన్నీ కూడా సీక్రెట్గా ఉంచారు. కానీ బట్ ఒక సత్యం ఏంటంటే అతను కూడా ఒప్పుకున్నాడు. ఈజ్ ఎ క్రిస్టియన్, బేసిక్గా క్రిస్టియన్. కానీ తర్వాత మార్పు లేకుండా దేవుణ్ణి విడిచిపెట్టేసి సైంటిఫిక్గా ఈ విధంగా పరిశోధన చేశాడు. కానీ చివరిలో ఒప్పుకున్నాడు. అలాగే ఈరోజు మనం చూస్తే అమెరికాలో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ ఒకప్పుడు అవి క్రిస్టియన్ కంట్రీస్గా పిలువబడ్డాయి. కానీ ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్, దే ఆర్ నో మోర్ క్రిస్టియన్ కంట్రీస్. ఈరోజు మనం చూస్తే 50% పైనే దేవుడు లేడు అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారంట. క్రిస్టియన్సే, క్రైస్తవులే, కానీ క్రైస్తవంగా వాటి నుంచి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ లైఫ్తో, వాళ్ళకున్న బిలీఫ్స్తో, వాళ్ళకున్న ఫ్రీడమ్తో దేవుడు లేడు, మాకు దేవుడు అవసరం లేదు అన్నట్టుగా జీవిస్తాం. మనం చూస్తున్నాం కదా న్యూస్లో కూడా వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారో, వాళ్ళకి ఏ విధంగా రూల్స్ మార్చమని చెప్తున్నారో, బైబిల్ని కూడా వాళ్ళు అంగీకరించట్లేదు. ఇది ఎందుకంటే ఫౌండేషన్స్ ఏమైపోయినాయి? పాడైపోయాయి. వాళ్ళకి పేరెంట్స్ సరిగ్గా సరైన రీతిలో పెంచకపోతే ఏమవుతుందంటే జనరేషను పాడైపోతుంది. అదే ట్రెండ్ ఇప్పుడు మన భారతదేశంలో కూడా వచ్చేస్తూ ఉంది. దేవుణ్ణి నమ్ముతున్నాం అంటున్నారు, కానీ కన్వీనియంట్ టైంలో వారికి అవసరం ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముతారు,
కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, మిగతా టైంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. మన క్రైస్తవుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ రియల్ క్రిస్టియన్ మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతము, దేవుడు మన జీవితంలో చూపించిన మార్పు మనము ఇతరులతో ఎప్పుడైతే పంచుకుంటామో అప్పుడు మనము ఇలాగ దేవుడు లేడు అని చెప్పేవారికి మనమే సాక్షులుగా ఉంటాం. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఎ క్రిస్టియన్ లైఫ్. వీ నీడ్ టు బీ ఎ టెస్టిమనీ ఇన్ అవర్ లైఫ్. సో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఈ హృదయంలో అనుకునేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. మనందరం కూడా దేవుడు ఉన్నాడు, ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ అది ఎప్పుడు సాధ్యం అంటే మీకు తెలుసా? ఎప్పుడైతే మనము దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ కలిగి ఉంటామో అప్పుడే సాధ్యం. ఒకవేళ మనము నామకార్థంగా ఆచారపరంగా మనము క్రైస్తవంలో ఉంటే అది సాధ్యం కానే కాదు. ఇది నిజమా అంటాడు ఎవరు? సాతాను. దేవుడు ఉన్నాడా నిజమా అన్నాడు అనుకోండి, ఒకరోజు వచ్చి అందరం డౌట్లో పడిపోతాం. సాతాను మొదటి నుంచి వాడు చెప్పేది ఇది నిజమా అంటాడు, డౌట్లోకి తీసుకొస్తాడు. ఒక జనరేషన్ భక్తి నుంచి ఒక జనరేషన్ మొత్తాన్ని భక్తిహీనతలోకి తీసుకుని వచ్చేసాడు సాతాను. ఒకసారి చూడండి ప్రపంచాన్ని, ఇప్పుడు భక్తిహీనతలోకి వెళ్ళిపోయింది. గాడ్లెస్నెస్, గాడ్ లేకుండానే, అవసరం లేకుండా చేసేస్తున్నారు, వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న పేరుని బట్టి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది? భక్తిహీనత నుంచి అసలు దేవుడే లేడు అన్నట్టుగా చేస్తుంది. వాడు మెయిన్ గోల్ ఏంటంటే దేవుడు లేడని ప్రూవ్ చేయడమే. గొప్ప గొప్ప వారిని, గొప్ప గొప్ప జ్ఞానవంతుల్ని, సైంటిస్టులు పట్టుకుంటాడు, వారి ద్వారా ప్రూవ్ చేస్తూ ఉంటాడు. మనం దేవునితో సరైన సంబంధం లేకపోతే, పర్సనల్గా చక్కని సంబంధము, సహవాసము లేకపోతే మనము ఆ ట్రాప్లో పడిపోయే అవకాశము చాలా ఉంది. భక్తిహీనతలోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు క్రైస్తవుల్ని. తర్వాత రానున్న రోజుల్లో అసలు దేవుడే లేడు అనే విధంగా తీసుకుని వెళ్ళిపోతాడు. మనము చర్చిలో ఏ విధంగా మన వాక్యంలో మనము మాట్లాడుకుంటామో అదేవిధంగా మన ఇళ్లల్లో కూడా మన పిల్లలతో పాటు మనం కలిసి ప్రార్థన చేసుకుని, కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు మనం వారికి, పిల్లలకి మనం దేవుడి గురించి కొంచెం చిన్న స్టోరీస్ కానీ, విశ్వాసం బలపడే విషయాలు మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్స్ కూడా డెవలప్ అవుతాయి. చిన్నప్పుడే బాలుడిగా మనం నేర్పిస్తే ఏమవుతుంది? పెద్ద అయినప్పుడు ఆ దారి నుంచి వాడు తొలగిపోడు. సో మనం ఆ విధంగా నేర్పిస్తూ ఉన్నప్పుడు పెద్దనోడు మర్చిపోడు, దేవుణ్ణి వెంబడిస్తాడు. సాతాన్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా చెప్తాడు, ఐ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. నాకు నువ్వు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు దేవుడు నన్ను మార్చాడు, నాకు తెలుసు దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు, సో నువ్వెవరో నాకు చెప్పనవసరం అని చెప్పి ఏం చేస్తాడు? దేవుడి కోసం నిలబడతాడు. సో ఈ విధంగా మనము మన ఇంట్లోనే మనం అది స్టార్ట్ చేయకపోతే ఈరోజు ఉన్న అమెరికాలో కానీ, యూరోప్లో కానీ ఆ సరైన పేరెంటింగ్ లేక, సరైన ఫ్యామిలీస్ లేక, విడాకుల వల్ల పిల్లలు చెల్లాచెదరైపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఇండిపెండెంట్ అయిపోయి దేవుడి గురించి వాళ్ళకి ఫౌండేషన్ లేక ఏమవుతున్నారు? భక్తి జీవితం నుంచి భక్తిహీనతకి వెళ్ళిపోతున్నారు. భక్తిహీనత నుంచి దేవుడు లేడు, ఏథీస్ట్గా మారిపోతూ ఉన్నారు. సో ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం ముందుగా మనం మారాలి, మనము దేవునిలో నిలదొక్కుకోవాలి, దేవునితో సరైన సంబంధం మనము పెంపొందించుకోవాలి. తద్వారా మన పిల్లలను కూడా దేవునిలో నడిపించాలి. తర్వాత వచనంలో మనం చూస్తే రోమపత్రికలకు అదే వచనం ఉంటుంది. రోమపత్రిక 3:10 వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. అందరూ బొత్తిగా చెడిపోయారంట. అందరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. పౌలు కూడా చెప్తాడు రోమపత్రిక 3:10 అందరూ బొత్తిగా చెడిపోయారు, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అందరూ కూడా దారిద్రపు ఏం చేస్తూ ఉన్నారు? అందరూ కూడా పనికి మాలిన వారై దేవుని ఎదుగు వారు ఒక్కడు కూడా లేడు అంట. అలాగే కానీ దేవుడు అంట 4వ వచనం తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవా కొరకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు ప్రజలను రింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా అంటున్నాడు. అంటే నీతిమంతుల్ని, నీతిగా జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా కాపాడతాడు. 5వ వచనం 6వ వచనం చూస్తే నీతిమంతుల సంతానం పక్షంన దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరి పక్షం ఉంటాడంట? నీతిమంతుల పక్షంన, ఆ నీతిమంతుల పిల్లల పక్షంన దేవుడు ఉంటాడు. అలాగే వారికి ఆశ్రయమై ఉంటాడు. మనము ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. అలాగే చివరి వచనము, సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు బుద్ధిహీనులు అంటున్నాడు, దేవుడు లేని వారిని. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న వారిని హింసిస్తూ ఉన్నారు అంటున్నాడు. కానీ దేవుని వెతికి వారు ఒక్కడు లేడు అంటా ఉన్నాడు. కానీ దావీదు అంటున్నాడు చివరిలో, దేవా నీ రక్షణ మాకు అనుగ్రహించుము. ఆ రక్షణ మనకు ఎలా వస్తుంది? అదే గాస్పెల్. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది.
ఆ రక్షణ మనం పొందుకొని ఆ రక్షణ మనం కొనసాగిస్తూ దేవుని పిల్లలుగా దేవుని సేవిస్తూ దేవుడు రాకడ కోసం ఎదురు చూస్తూ మన పిల్లలను కూడా దేవుడి కోసం సిద్ధపడేవారుగా మనం ఉన్నట్లయితే ఆ బుద్ధిహీనత నుంచి దేవుడు లేడు అని మన హృదయంలో చెప్పుకోకుండా స్థితి మనం రాకుండా ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మా జీవితాల్లో ఫలింపు చేయమని యేసు అనే శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి.